టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న చిత్రం కన్నప్ప. హిందీ మహాభారతం ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘుబాబు, దేవరాజ్, మంచు అమ్రవ్, అర్పిత్ రంక తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆవా ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా సినిమాలోని పాత్రధారులు ఫస్ట్ లుక్ పోస్టర్లను పేర్లతో సహా రివీల్ చేశారు మేకర్స్. వీటికి అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక సాంగ్స్ కి కూడా మంచి స్పందన వస్తుంది. జూన్ 27న కన్నప్ప సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మోహన్ బాబు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆయన తన తల్లి ముందుకు రానుంది. తాజాగా మోహన్ బాబు సోషల్ మీడియాలో తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. మై కన్నప్ప స్టోరీ అనే వీడియోను విడుదల చేస్తూ తన తల్లిని నా కన్నప్పగా పేర్కొన్నారు. ఈ వీడియోలో ఆయన తల్లితో ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని, ఆమె నుంచి తాను పొందిన ప్రేరణను తెలిపారు మోహన్ బాబు. మోహన్ బాబు మాట్లాడుతూ తన తల్లి లక్ష్మమ్మే తన జీవితంలో కన్నప్ప అని అన్నారు. కన్నప్ప ఓ అమాయకుడు, ఆటవికుడైన తిన్నడు పరమేశ్వరుడి కోసం తన కళ్ళను అర్పించి చరిత్రలో నిలిచిపోయాడని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లల ఆకలిని తెలుసుకొని వారి శక్తికి మించి అన్ని సమకూర్చుతారని, అందుకే తన దృష్టిలో తల్లిదండ్రులు కన్నప్పలతో సమానమని అన్నారు ఆయన. మోహన్ బాబు తన తల్లి లక్ష్మమ్మ గురించి మాట్లాడుతూ ఆమె పుట్టుకతోనే చెవిటిదని, అయినప్పటికీ దేవుడు ఆమెకు 5గురి సంతానాన్ని ప్రసాదించాడని చెప్పారు. అయితే ఊరు వెళ్లాలంటే ఒక చోట బస్ దిగి 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మా అమ్మ మా 5గురిని మోసుకుంటూ వెళ్లేది. ఆ రోడ్డు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అందరూ నా కంఠాన్ని మెచ్చుకుంటూ ఉంటే నా కన్న తల్లి నా మాటలు వినలేదు అని ఎంతో బాధపడేవాణ్ణి. నాకు నా తల్లే కన్నప్ప అంటూ ఎమోషనల్ అయ్యారు మోహన్ బాబు.